హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 3. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. జానకి తన కూతురు నివిని తీసుకుని వస్తుంటే బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వింతగా చూస్తున్నారు. సింపుల్ గా గ్రీన్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని, ముడివేసిన జుట్టుని జడ అల్లుకొని అసలు పొద్దున చూసిన కలెక్టర్ జానకి గారు ఇప్పుడు వస్తున్న అమ్మాయి ఇద్దరు ఒక్కరేనా అనుకునేటట్టు ఉన్నారు. మార్నింగ్ కలెక్టర్ గారు వస్తుంటే ఆ కట్టు బొట్టు హుందాగా ఎవరినైనా శాసించగల చూపులతో ఉన్నారు. ఇప్పుడు నిర్మలంగా ప్రసన్న వదనంతో చూడ చక్కగా చిన్న పిల్లలా ఉన్నారు. అసలు ఈవిడ ఒక్కరేనా అని అంటే కాని నమ్మలేరేమో అని అనుకుంటూ చూస్తున్నారు. మేడం, కార్ అంటాడు తన సెక్రటరీ మూర్తిగారు. చూడండి మూర్తిగారు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, సో దీన్ని గవర్నమెంట్ విషయంలో మాత్రమే యూజ్ చేయాలి. నా సొంత విషయాల్లో యూజ్ చేయకూడదు. మీరు వెళ్ళి మార్నింగ్ వచ్చేయండి, సెక్రటరియట్కి వెళ్దాం. అసలు ఈరోజు నా కోసం అని ఇక్కడి వరకు వచ్చారు. చాలా లేట్ అయింది. మీ ఫ్యామిలీ కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ మేడం, మీరు ఓ జిల్లా కలెక్టర్, ఇలా ఎక్స్కట్కి వెళ్ళడం ప్రమాదం మేడం. పోయే ప్రాణం ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఆపలేము. ఇన్స్పెక్టర్, మీరంతా కూడా వెళ్ళండి, మార్నింగ్ వచ్చేయండి అని చెప్పి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేను కలెక్టర్ అయినా కూడా నా బిడ్డకు తల్లిని. నా కూతురికి ఎక్కడా లోటు రాకుండా చూసుకుంటాను అని అనుకుంటూ బుక్ చేసిన క్యాబ్ రావడంతో క్యాబ్ ఎక్కి వెళ్తుంది. నివి, ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్దాం, సరేనా? హే అమ్మా, ఫస్ట్ మనం అమ్యూజ్మెంట్ పార్కుకి వెళ్దాం. అక్కడ నేను అన్ని గేమ్స్ ఆడుకుంటా. రూల్ రాయిడ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. నన్ను చింటూని శ్రావ్య అత్త తీసుకెళ్లేది. మేం రోజు ఆడుకునే వాళ్ళం. భలే ఉంటుంది. హా, అలాగే నివి, అక్కడికే వెళ్దాం అని నివిని తీసుకుని వెళ్ళి తనకు కావలసిన గేమ్స్ అన్ని ఆడిపించి, నివి ఏమన్నా తిందు పద తల్లి. మమ్మీ, నాకు ఐస్ క్రీమ్ అండ్ లాలీపాప్ అండ్ హా చాలు చాలు ఆపు. తినాలి అంటే గడ్డి కాదు నివి, నైట్ టైం తింటే కోల్డ్ వస్తుంది, వద్దు. వస్తే వెళ్ళిపోమని చెప్తాలేమా. నాకు కావాలి 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 అంతే, లేకపోతే మాత్రం నాకు ఏం వద్దు, నేనేం తినను అంటూ పక్కనే ఉన్న బెంచ్పై కూర్చుంటుంది. గతం. జాను, చెప్పండి హర్ష గారు, ఐ లవ్ యూ. చిన్నగా నవ్వగానే, జాను, ఐ లవ్ యూ టు చెప్పు. మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రేమిస్తున్నానని చెప్పారు. మరి నేను నిన్ను ప్రేమించాలిగా హర్ష గారు. చెప్పాలంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా జాను? అలా అన్నానా హర్ష గారు? మీ మనసులో నా మీద ఉన్న ప్రేమను మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. నేను అలా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనిపించినప్పుడు చెప్తాను. దానికి ఇంతలా అలగాల హర్ష గారు? చూడండి, మీరు కోప్పడితే మీ ముక్కు ఎర్రగా అయిపోయింది. పోవే దొంగమొహం. లవ్ యూ టు చెప్పమంటే చెప్పవు, కానీ ఇలాంటి కహానీలు బాగా చెప్తావు. నాకేం వద్దు 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 అంటూ జాను చెయ్యి వదిలేసి పార్కులో ఉన్న బెంచ్పై కూర్చుంటాడు. నవ్వుతూ హర్ష పక్కన కూర్చుంటూ హర్ష వైపు చూస్తూ ఉంది. ఎందుకే అలా చూస్తున్నావు? మీరు కోపంలో ఉంటే కాలు మీద కాలేసుకొని అరచేతి వేళ్లతో రబ్ చేస్తూ భలే ఉంటారు హర్ష గారు. మిమ్మల్ని ఇలా చూడ్డానికైనా మీ కోపం తెప్పించాలి అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది. జాను, నా కోపం సగమే పోయింది. రా రా. హా అయితే మొత్తం పోయాక ఇంటికి రండి, నేను వెళ్తున్నా అంటూ ముందుకు పరిగెడితే, జాను, నా ముద్దివ్వకుండా ఇలా చిన్నపిల్లాన్ని మోసం చేసి వెళ్ళిపోకూడదు, ఆగవే. ప్రస్తుతం. అమ్మా, నేను కోపంగా ఉన్నాను,
నా దగ్గరికి రావేంటి? మరువలేని జ్ఞాపకాలను దాచుకుంటూ తన కళ్ళ ముందు నివి రూపంలో హర్ష రూపమే కనబడుతుంటే తన దగ్గరికి వెళ్ళి హత్తుకుంటూ, ఎందుకు హర్ష గారు, మిమ్మల్ని ఎంత మర్చిపోదామనుకున్నా మళ్ళీ మళ్ళీ మీరే గుర్తుకొస్తారు. మీరు నన్ను వదిలేసినా మీ జ్ఞాపకాలు నన్ను వదలను అంటున్నాయి. సంవత్సరంలో రంగుల లోకం అందాలన్నీ చూపించి మీరే లోకం అనుకునేలా చేసి నిశీధిలో ఒంటరిగా వదిలేశారు. ఈరోజు మీరు ఉంటే మీ కూతుర్ని చూసి ముడుసుకుపోయేవాళ్ళు కదా. పోలికల్లో అలవాటుల్లో ముమ్మూర్తుల మీ కూతురు మీలాని ఉండి మీలానే చేస్తుంది. అసలు ఏమైపోయారు? ఎక్కడున్నారు? నా మీదింకా మీకు కోపం తగ్గలేదా హర్ష గారు? అమ్మా, నాకు ఐస్ క్రీమ్ ఇవ్వమంటే ఇవ్వవేంటి? నాకు కోపం వస్తుంది. నివి, ఫస్ట్ ఏమైనా తిను, తర్వాత ఐస్ క్రీమ్, లేదంటే క్యాన్సిల్. ఓకే మా, ఈసారికి వదిలేస్తాను, పద. రాహుల్, మా అన్నయ్య రాలేదేంటి? అమ్మా, అయ్యా అంటూ నడవలేక వచ్చి సోఫాలో కూర్చుంటాడు. రాహుల్, నిన్నే, మా అన్నయ్య ఎక్కడా? ఒసేయ్, ఇక్కడ మొగుడనేవాడు ఒకడు వచ్చాడు, వాడు నడవలేక వస్తున్నాడు. కనీసం ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని కర్టెసీ కోసమైనా అడిగావానే? షూ, ఏమైంది రాహుల్, ఎందుకు అలా ఉన్నారు? మా అన్నయ్య ఇంకా రాలేదేంటి? రాక్షసి, ఇదంతా నీ వల్లనే. నీకోసమని నేను అబద్ధం ఆడితే నువ్వు మాత్రం అన్నయ్య అక్కడ అంటూ నన్ను అంటున్నావు. ఇదంతా నీ వల్లనే. నీకోసమని నేను అబద్ధం ఆడితే నువ్వు మాత్రం అన్నయ్య ఎక్కడా అంటూ నన్ను అంటున్నావు. ఆఫీస్లో చూస్తే మీ అన్న అదే మా బావగాడు. చివరికి బావ అని పిలవకూడదు, సార్ అని పిలవాలని అల్టిమేటం. ఈ హిట్లర్ లాగా తయారయ్యి అందరినీ భయపెట్టి చంపేస్తున్నాడు. ఈ రోజు నీ కోసమని నిన్ను రిసీవ్ చేసుకుందాం అనుకుంటే నేను అబద్ధం చెప్పానని నన్ను ఒకటి కాదు 15 ఫ్లోర్లు ఎక్కించి దించి ఇలా చేశాడు. అసలు వింత వింత పనిష్మెంట్లన్నీ మీ అన్నకే తెలుస్తాయి అనుకుంటా. మీ అన్న కోసం తీరిగ్గా చూసుకుందువు. నా మొహాన ఆ ర్యాక్లో పెయిన్ కిల్లింగ్ టాబ్లెట్ ఉంది, తెచ్చి పడేయ్ తల్లి, వేసుకుంటా. రాహుల్, ఇంతకీ మా అన్నయ్య ఎక్కడా అంటే చెప్పవేంటి? ఒసేయ్, ముందు పని చూడవే. మొగుడు కన్నా అన్న ఎక్కువైపోయాడు. ఇంక నిన్ను మీ అన్న కాస్త ప్రేమగా చూసుకుంటే మొగుడు కూడా వద్దు అనుకునేదానివేమో. అమ్మని. షూ తీసుకో రాహుల్. ఎందుకు అలా అంటావు? నాకు నువ్వెంతో అన్నయ్య కూడా అంతే కదా. కానీ ఆ రోజు అమ్మ వల్ల అన్నయ్య నాతో కూడా మాట్లాడడం మానేశాడు. ఇందులో అన్నయ్య తప్పు మాత్రం ఏముంది? అమ్మ ఆ రోజు మన పెళ్లిలో అన్నయ్యని అవమానించి ఇంట్లో నుంచి పంపించింది. అన్నయ్య తన సొంత కొడుకు కాదని అమ్మకి ఫస్ట్ నుంచి అన్నయ్య ఇష్టం లేదు. అందుకే అన్నయ్యని చిన్న చూపు చూసేది. అలానే మన పెళ్లిలో చేసిన దానికి అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలీదు. సడన్ గా ఇంటికి వచ్చాడు. మాతో మాట్లాడడం మానేశాడు. కోపంలో ఉన్నాడని అర్థం చేసుకుంటాడు అనుకున్నాం, కానీ మాతో మాట్లాడడం మానేస్తాడని మాకప్పుడు తెలియలేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశాడు. ఈ నేళ్లలో అన్నయ్య అంటూ దగ్గరికి వెళ్ళినా కూడా నాతో మాట్లాడడు. చెల్లి అంటూ నన్ను మా అన్నయ్య ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాడో అని ఆశగా ఉంది రాహుల్. అక్కడ నాన్న కూడా అన్నయ్య కోసం ఎదురు చూస్తున్నారు రాహుల్. శ్రావ్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. హర్షిత్కి ఏమైందో తెలీదు. మీ అమ్మ చేసిన దానికి బాగా డిస్టర్బ్ అయ్యాడనుకుంటా. ఆడవాళ్ళంటేనే అవసరం కోసం నటిస్తారని అపోహ పడిపోయాడు. అందుకే ఇలా తనకెంతో ఇష్టమైన చెల్లెల్ని కూడా దూరం పెట్టేశాడు. చివరికి ఫ్రెండ్స్ మాతో కూడా అవసరం ఉంటేనే మాట్లాడతాడు, లేకపోతే తన లోకం ఏంటో తనదే. ఆఫీస్లో తన ఐడెంటిటీ కూడా చెప్పకుండా నార్మల్ ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తున్నాడు. అలానే అంచెలంచెలుగా పైకి ఎదిగాడు. కానీ ఇలానే వదిలేస్తే ఏమైపోతాడో అని అనిపిస్తుంది శ్రావ్య. చివరికి పెళ్లి కూడా వద్దు అంటున్నాడు.
తన ముందు పెళ్లి అనే మాట అంటే చాలు చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఎలా రాహుల్? అన్నయ్య పెళ్లి చేసుకోవాలి. ఇప్పటికే నాన్న అన్నయ్య కోసం చాలా బాధపడుతున్నాడు. కానీ పైకి కనిపించకుండా నవ్వుతున్నాడు. అన్నయ్యని ఒప్పించి ఇండియా పంపేలా చేస్తానని చెప్పి నేనొచ్చాను. నాన్న కూడా అదే ఆశతో ఉన్నారు. కనీసం అక్కడికి వెళ్తే అమ్మ వల్లే అన్నయ్య ఇలా అయితే, అమ్మ ఇప్పుడు చాలా మారింది. 4 తిట్టాక నాకెందుకు అన్నట్టు తన పని తను చూసుకుంటుంది. అమ్మని ఇలా చూస్తే తన మనసు మారుతుందేమో. అప్పుడన్నా రిలేషన్స్ మీద ఒపీనియన్ మారుతుందేమో. శ్రావ్య, నాకెందుకో దీనంతటికి అత్తయ్య గారి మాటలే కారణం అనిపించడం లేదు. హర్షిత్ మరి అంత నారో మైండ్ కాదు. అంతకు మించి ఇంకేదో కారణం ఉంది అనిపిస్తుంది. లేకపోతే ఇలా అమ్మాయి అంటేనే అసహ్యం ఎందుకు వేస్తుంది? అత్తయ్య మాటలు హర్షిత్కి చిన్నప్పటి నుంచి అలవాటే. వాటిని అంత సీరియస్ గా తీసుకోడు. మరి ఇంకేం కారణం అయ్యుంటుంది రాహుల్? అన్నయ్య ఇంతలా మారిపోవడానికి అడిగిన వెంటనే చెప్పేవాడే అయితే, మీ అన్నయ్య హిట్లర్ ఎందుకు అవుతాడు? హర్షిత్ అవుతాడు. సరే కాని హర్షిత్ వస్తాడు అన్నావు. నీతో చెప్పాడా వస్తా అని? అంత లేదు, నాతో కూడా పైపనే మాట్లాడేది. గౌతమ్కి చెప్పాను, తనే తీసుకొస్తా అన్నాడు. అందుకే చూస్తున్నా. హర్షిత్? వాట్? వర్క్ అయిపోయిందా? నేనేమన్నా హెల్ప్ చేయాలా? ముందు నీకు నేనేం హెల్ప్ చేయాలో అది చెప్పు, లాంచకుండా. వీడు మామూలోడు కాదు, ఇట్టే కనిపెట్టేస్తాడు. అది హర్షిత్, ఈరోజు శ్రావ్య వచ్చింది కదా, నిన్ను కలవాలి అంటుంది. నువ్వు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట. అందుకే నాకు కాల్ చేసింది. ఒకసారి వెళ్ళి కలువు హర్షిత్. షూ, నాకు చాలా వర్క్ ఉంది. హర్షిత్, శ్రావ్య నీ చెల్లెలు. తనని కలవడానికి కూడా వర్క్ అంటూ ఉంటావా? ఇప్పటికే తనతో మాట్లాడకుండా బాధ పెడుతున్నావు. ఇంకెందుకు? ఒకసారి వచ్చి కలువు. ఇంకేం చెప్పకు, పద. ఒక్క 5 మినిట్స్, తర్వాత నీ ఇష్టం. పద హర్షిత్. నేను నిన్ను ఎక్కువ ఫోర్స్ కూడా చెయ్యను. ఒకసారి తనని కలువు. సి గౌతమ్, ఈ తొక్కలో సెంటిమెంట్స్ అనేవి ఏముండవు. అంతా కూడా మనీ మనీ. డబ్బుకి లోకం దాసోహం. మనీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని గ్రేట్ అంటుంది ఈ లోకం. ముఖ్యంగా ఆడది ఈ డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. అలాంటి వాళ్ళ కోసం నేను నా టైం వేస్ట్ చేసుకోను. వాళ్ళకి రిలేషన్స్ ఉండవు. ఎమోషన్స్తో పని లేదు. ఓన్లీ డబ్బు డబ్బు. నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళి నీ పని చూసుకో. హర్షిత్, ట్రై టు లిజన్. శ్రావ్య లిటరల్లీ ఏడుస్తుంది. తనతో కూడా అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా? గౌతమ్, డోంట్ ఇంటర్ఫీర్ టు మై లైఫ్ దిస్ ఇన్ మై పర్సనల్. నా ఇష్టం నాది. నువ్వు ఈ విషయంలో అయితే నాతో మాట్లాడకు అంటూ తన కోట్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. హలో శ్రావ్య, విన్నావుగా? వాడు నా మాటే కాదు, ఎవరి మాట వినడానికి రెడీగా లేడు. గౌతమ్, నేను వచ్చి అన్నయ్యను కలుస్తాను. వద్దు శ్రావ్య, ఇప్పుడు వాడు ఎవరితోనూ మాట్లాడడు. రేపు వాడి మూడ్ చూసి అప్పుడు ట్రై చేద్దాం. ఎన్నిసార్లు ట్రై చేసినా అదే ఆన్సర్ వస్తుంది. గౌతమ్, శ్రావ్య, డోంట్ ఫీల్. ఇంకా ఫీల్ అవ్వడానికి ఇంకేం మిగిలిందిలే గౌతమ్. అన్నయ్య జాగ్రత్త, ఉంటాను, బాయ్ అంటూ కాల్ పెట్టేస్తుంది. ఏం శ్రావ్య, వస్తున్నాడా మీ అన్నయ్య? లేదు. అప్పుడు తెలిసిందేగా, దాన్ని కూడా ఫీల్ అవడం ఎందుకు చెప్పు. చింటూగాడికి కూడా ఏం పెట్టకుండా అంతే ఉన్నావు. వాడికి ఏమైనా తినిపించు, ఆకలిగా ఉంటుంది కదా. అన్నీ సర్దుకుంటాయి శ్రావ్య. మీ అన్నయ్య మనసు మార్చే అమ్మాయి ఎక్కడొక్కడ ఉండే ఉంటుంది. అప్పుడు మళ్ళీ నీ అన్న మామూలు అయిపోతాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మొగుడిని పస్తులు పెట్టకే. అసలే 6 months చాలా గ్యాప్ వచ్చింది. మన చింటూ గడికి చెల్లెలు కావాలంట. ఆ పనిలో ఉందాం అంటూ దగ్గరికి లాక్కొని తన పెదవులు అందుకొని ముద్దు పెట్టి, అన్నీ మర్చిపోయి కూల్గా ఉండు అని నవ్వుతాడు. కారు కూడా సీరియస్ గా డ్రైవ్ చేసుకుంటూ తన ఫ్లాట్ కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. ఈ రిలేషన్స్ అంటూ హెడేక్ తెప్పిస్తారు.
ఆల్ ఆర్ ఫేక్ ఎమోషన్స్. ఎవరిని నమ్మేది లేదు. ఈ లేడీస్ ని అస్సలు నమ్మేది లేదు. ఇకపై ఏ అమ్మాయి నీడ కూడా నా మీద పడదు. పడనివ్వను. మనమింతే బిందాస్గా ఉంటాం అని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని వచ్చాక తినేసి హ్యాపీగా పడుకుంటాడు. షూ, నన్ను వదులు, నన్ను ఇది చెయ్యకు అని ఆపే రైట్ నీకేముంది? సంపాదించడం చేత కాదు. వాడికి ఎందుకు పెళ్ళం పిల్లలు? పెళ్ళాలైతే చెప్పినట్టు చేయాలా? మళ్ళీ నీకు నచ్చినట్టుగా ఉండాలా? ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు ఉంటాను. బేబీ పద, ఇక్కడే ఉంటే డిస్టర్బెన్స్. నిద్రపోతున్న హర్షిత్ తల విదిలిస్తూ, చా ఏంటి ఈ పిచ్చి కల? ప్రశాంతంగా నిద్రపోదామంటే నిద్ర కూడా లేకుండా అని అనుకుంటూ వాటర్ గ్లాస్ తీసుకుని తాగేస్తాడు. ఈ రోజు ఆ గౌతమ్ గాడి వల్ల నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. వాడి సంగతి రేపు చెప్తాను అంటూ ఆలోచిస్తున్న తనకి ఏదో గుర్తుకు రాగానే తన కోపాన్ని తన్ని కంట్రోల్ చేసుకుంటూ తన చేతిలోని గ్లాస్ ప్రెస్ చేసేస్తాడు. గట్టిగా దెబ్బకు చేతికి గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం వస్తుంటే ఆ రక్తాన్ని అంతే చూస్తూ ఉంటాడు. అప్పటికీ తన కోపం తగ్గకపోతుంటే అలానే కళ్ళు మూసుకొని వెనక్కి వాలుతాడు. అమ్మా, ఏమైంది? తినకుండా అలా ఉన్నావు, తిను, తర్వాత నాకు ఐస్ క్రీమ్ ఇప్పించాలి. హా, నువ్వు తిను నివి అని తనకు పెడుతూ ఉంది. హర్ష గారు, మీరు బానే ఉన్నారా? ఈ రోజెందుకు నాకు ఇలా అనిపిస్తుంది? మీరెక్కడున్నా బాగుండాలి. అమ్మా, హా, తిను నివి అంటూ తనకు తినిపించి బిల్ పే చేసి బయటకు వస్తుంది. రే మామా, ఆ పోరి చూసావా? బాగుంది, కత్తిలా ఉంది కదా? కత్తిలా ఉంటే ఏంటిరా, పెళ్ళైనట్టుందిగా. పిల్ల ఉంది పక్కనే. పెళ్ళైతే ఏంటి, పక్కన పిల్లుంటే ఏంటి? ఏంటి అమ్మాయే కదరా, పైగా ఒంటరిగా ఉంది. ఓ చూపు చూస్తే పోలా? నైట్ ఫుల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. రే మామా, ఆ పోరిని ఎక్కడో చూసినట్టుందిరా, గుర్తు రావట్లేదు. హే, ఈ రోజు రేపు అమ్మాయిలు ఆంటీలు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అక్కడే ఎక్కడో చూసుంటావు. ముందు పదండిరా, చేప జారిపోతే ఎలా అంటూ జానకిని చూస్తూ ఇద్దరూ వెనక ఫాలో అవుతూ ఉంటారు. రే మామ, చాలా మంది ఉన్నారు, ఏమన్నా ప్రాబ్లం అయితే? నా బాబు డిఐజీ, ఏమన్నా అయితే ఆయనే చూసుకుంటాడు, మనకేం ప్రాబ్లం లేదు. రేయ్, ఇటే వస్తుంది, ముందు పాపకో డాష్ ఇద్దాం పదరా అంటూ జానకికి ఎదురుగా వెళ్తారు. అమ్మా, ఈరోజు భలే ఉంది, రేపు కూడా వద్దాం. నివి రోజు వస్తే స్కూల్కి ఎవరు వెళ్తారు? నెక్స్ట్ మళ్ళీ సండే తీసుకొస్తాను అని తనకు ఐస్ క్రీమ్ ఇప్పించి తిరిగి నివి తింటుంటే తను చూస్తూ వస్తుంది. రే జగన్, వద్దురా, నా మాట విను, ఊకబే, ఏం కాదు, నేను చూసుకుంటాగా అంటూ జానకికి ఎదురుగా వచ్చి డాష్ ఇస్తాడు. ముందుకు చూస్తూ వస్తున్న జానకికి కావాలని డాష్ ఇవ్వడంతో వాడి వైపు కోపంగా చూస్తుంది. హే, అయ్యో సారీ అండి, నేను కావాలని డాష్ ఇవ్వలేదు, చూసుకోలేదు అంటూ కావాలని తనని టచ్ చేస్తూ పైకి లేపాలని చూస్తాడు. సారీ మేడం, చూసుకోలేదు, అనుకోకుండా వస్తుంటే అంటూ జానకి చేయి పట్టుకొని, మేడం మీ చెయ్యి ఇంత స్మూత్ గా ఉంది, ఏం వాడతారు అంటూ చెయ్యి గట్టిగా ప్రెస్ చేస్తాడు. అప్పటి వరకు బేడ్ చేస్తున్న జానకి తన చెయ్యి విదిలించుకొని కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టిన చోట కొడుతూ ఉంది. తన పక్కనే ఫ్రెండ్, సిస్, మా వాడు చూసుకోకుండా తగిలాడు, వదిలేయండి అని అంటుంటే, ఏరా, అమ్మాయిని చూడగానే ఒళ్ళు కొవ్వెక్కొస్తారు, అమ్మాయి ఎదురు తిరిగితే సిస్ అనేస్తారా? అమ్మాయిలు ఒంటరిగా వస్తే ఇలానే రియాక్ట్ అవుతారా అని వాణ్ణి కూడా కలిపి కొడుతూ ఉంది. నన్నే కొడతావా? మా నాన్న ఎవరో తెలుసా? వెళ్ళి మీ అమ్మని అడుగురా. జగన్కి కోపం వచ్చి మీదకి రాబోతుంటే మళ్ళీ కొట్టేసరికి ఫోన్ తీసుకొని, హలో డాడ్, ఇక్కడ నన్ను ఒక అమ్మాయి కొట్టింది, మా నాన్న ఎవరో తెలుసా అనంటే వెళ్ళి మీ అమ్మని అడుగు అనంది.
అందరి ముందు మా పరువు పోయింది. అమ్మా, వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వాణ్ణి డొక్కలో తన్ను, మా వాణ్ణి చెంపపై కొట్టు, మా వాడి జుట్టు పట్టుకొని లాగు, మా అమ్మ సూపర్ హీరో, బాగా కొట్టు, హే కాసేపు వెయిట్ చేయి, నీ చాప్టర్ క్లోజ్ చేస్తా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని రెచ్చిపోయి నన్నే కొట్టావు. ఇప్పుడు మా నాన్న వస్తాడు, అప్పుడు చెప్తాను అని అంటుండగానే పోలీసులు రావడం చూసి మా డాడ్ వచ్చాడు అంటూ జానకి చేయి నుంచి తప్పించుకొని డాడీ అంటూ వెళ్తాడు. జానకి అటువైపు తిరిగి ఉండటం వల్ల జానకిని వాళ్ళు చూడలేదు. డాడీ, నేను పొరపాటున డాష్ ఇచ్చినందుకు ఆ అమ్మాయి ఇంత సీన్ క్రియేట్ చేసింది, నన్ను నా ఫ్రెండ్స్ కలిపి కొట్టింది, నిన్ను కూడా వల్గర్గా అనింది. ఇప్పుడు దాన్ని అరెస్ట్ చెయ్యి. నా కొడుకుని అంత మాట అంటుందా? ఎక్కడా అంటే జగన్ చూపించిన వైపు చూసి ఆ అమ్మాయి అటువైపు తిరిగి ఉండడం. ఎవరమ్మా నువ్వు? మా అబ్బాయిని ఇంతలా కొడతావా? ఫస్ట్ ఆ ఫేస్ చూపించు. ఇంత న్యూసెన్స్ చేస్తున్నందుకు నిన్నిప్పుడే అరెస్ట్ చేస్తున్నాను అని అంటూ ఆ అమ్మాయి తిరగడం చూసి షాక్గా వెంటనే సెల్యూట్ చేస్తాడు. నవ్వుతూ చూస్తున్న జగన్ వాళ్ళ నాన్న అలా చేయడం చూసి షాక్గా అంతే నోరు తెరుస్తాడు. నేనే మీ అబ్బాయిని కొట్టింది, ఈ న్యూసెన్స్ చేసింది నేనే అంటూ వచ్చి తన ఎదురుగా నిలబడుతుంది. మేడం మీరు? నేనే, అరెస్ట్ చేయండి. డిఐజీ గారు. సారీ మేడం, సారీ నాకు చెప్పడం ముందు మీరున్న పొజిషన్ తీసుకోండి. కొడుకు చెప్పగానే ముందు వెనక చూడకుండా వచ్చారు. ఇక్కడ నేనున్నాను కాబట్టి ఇలా సైలెంట్గా ఉన్నారు. అదే వేరే అమ్మాయి ఉంటే మీ కొడుకు మాట నమ్మి తన లైఫ్ నాశనం చేసేవాళ్ళ? మేడం, అది నాకు సంజయ్షి కాదు, ఎక్స్ప్లెనేషన్ కావాలి. మీ అబ్బాయికి బాగా పొగరుంది, ఏం చేసినా చూసుకోవడానికి వెనక నువ్వున్నావు అనే పొగరుంది. ఆ పొగరు నువ్వు వేసుకున్న డ్రెస్ నుంచే వచ్చింది కదా. ముందు నీ కొడుకుని వాడి చెంచాను అరెస్ట్ చేసి రేపు మార్నింగ్ మీ ముగ్గురు నా ఆఫీస్కి వచ్చి కనిపించండి. చెప్పింది వినిపించిందా? మళ్ళీ చెప్పాలా అన్న జానకి మాటలకి భయంగా తల ఊపగానే నివిని తీసుకొని వెళ్తుంది. డాడ్, మీరేంటి ఇలా ఉన్నారు ఆ అమ్మాయిని చూసి? రేయ్, ఎవరితో పెట్టుకోవాలో కూడా తెలీదా? ఆ మేడం ఈ జిల్లాకి కొత్తగా ఈరోజే ఛార్జ్ తీసుకున్న కలెక్టర్రా. వాట్? రే జగన్, నీకు ముందే చెప్పాగా ఎక్కడో చూశాను అని. నిజమే, ఉదయం టీవీలో చూశాను. ఆవిడే కలెక్టర్ జానకి. నాకేం తెలుసు నాన్న? ఆ అమ్మాయిని చూస్తే కలెక్టర్ అని ఎవరైనా అనుకుంటారా? చూడ్డానికి చిన్న పిల్లలా ఉంది. అందుకే ఇప్పుడు నన్నేం చేస్తారని అడుగుతాడు భయంగా. సార్, మేడం చెప్పినట్టు ఇద్దరిని అరెస్ట్ చేయాలి అని ఇద్దరికి బేడీలు వేసి తీసుకొని వెళ్ళిపోతారు మిగతా పోలీసులు. అమ్మా, నువ్వు భలే కొట్టావు వాళ్ళని. నేను కూడా బూచీలను కొట్టాను తెలుసా. రేపు నువ్వు కూడా నిన్నెవరైనా ఏమైనా అంటే భయపడకుండా ధైర్యంగా వాళ్ళతో పోరాడాలి. అప్పుడే నువ్వు సూపర్ హీరో, సరేనా? ఓ అలాగే. నేను భయపడను, నీలాగే ధైర్యంగా ఉంటాను. నాలాగా కాదు నివి, మీ నాన్నలాగా ధైర్యంగా ఉండాలి. నా ధైర్యమే మీ నాన్న కదా అని మనసులో అనుకుంటూ ఇల్లు రాగానే పడుకున్న నివిని ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. నివిని చూసుకుంటూ అలా నిద్రపోకుండా తన పక్కనే కూర్చుంది జానకి. ఏవండి, ట్రాన్స్ఫర్ విషయం ఏమైంది? ఒప్పుకున్నారా? లక్ష్మి, ట్రాన్స్ఫర్కి ఒప్పుకున్నారు. అయితే నేను మన లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తాను. శ్రావణి కూడా ఒప్పుకుంది కాబట్టి మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. లక్ష్మి శ్రావణికి అక్కడే వెళ్తే జానకి గురించి తెలిస్తే ఇంకోసారి ఆలోచించు. ఇంకా ఆలోచించేది ఏం లేదు. అయినా శ్రావణికి మన జానకి గురించి ఎలా తెలుస్తుంది? శ్రావణి బయటికి రాదు. సో శ్రావణికి జానకి గురించి తెలిసే అవకాశమే లేదు. అమ్మా, జానకి పేరు వినిపించిందేంటి? మీరింకా జానకిని మర్చిపోలేదా? అంటే నాకు చెప్పకుండా జానకిని కలుస్తున్నారా? అంటే మీకు నేనంటే ఇష్టం లేదా? జానకినే కావాలా? శ్రావణి, అదేం కాదమ్మా, మాకు నువ్వే కావాలి. నువ్వంటేనే ఇష్టం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే
ఇంకా జానకిని మనం ఎక్కడ ఉన్నామో తెలీదు, మన దగ్గరికి కూడా రాదు అంటున్నా అంతే. అమ్మా, అయినా నువ్వుండగా మాకు అదెందుకు కావాలి? వద్దు వద్దు, నువ్వే మా కూతురు. అమ్మా, నిజంగా మీకు నేనంటే కదా ఇష్టం అంటూ వాళ్ళ అమ్మని పట్టుకుంటుంది. అవునమ్మా, నువ్వంటేనే నాకు ఇష్టం. అది మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడే మాకు అది చచ్చిపోయిన దానితో సమానం అని బాధగా చెప్తుంది. నిజంగా? హే, అది చాలమ్మా అంటూ లోపలికి వెళ్తుంటే, శ్రావణి, అన్నం తీసుకురానా? వద్దు, మీకు అదంటే ఇష్టం లేదు, నేనంటేనే ఇష్టం అన్నారు. నా కడుపు నిండిపోయింది, నాకేం వద్దు, మీరు తినండి, బాగా తినండి. అమ్మా, నాన్నకి పెట్టు, నువ్వు తిను అని పెద్ద పెద్దగా నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా నవ్వుతూ గదంతా తిరుగుతూ, మా అమ్మకు నాన్నకు నేనంటే ఇష్టం, నేనే ఇష్టం అంటూ మిర్రర్లో తనని చూసుకుంటూ, చూసావా జానకి, అమ్మా నాన్నకి కూడా నేనంటేనే ఇష్టం, నేనే ఇష్టం, నువ్వు కాదు, నేను మాత్రమే అంటూ తన గోర్లతో తన మొహాన్ని రాక్కేసుకుంటూ, నిన్ను నీ మొహాన్ని ఇలా చూస్తుంటే భలే ఉంది జానకి, నువ్వెప్పుడు ఇలానే ఏడుస్తూ ఉండాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను, నేను నవ్వుతూ ఉండాలి అంటూ మళ్ళీ పెద్దగా నవ్వుతుంది. నిన్ను సంతోషంగా ఉండనివ్వను, నువ్వు నాకు కనిపిస్తే అక్కడే నిన్ను చంపేస్తాను అని గదంతా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంది. తన కూతుర్ని అలా చూస్తూ ఇద్దరు ఏడ్చుకుంటూ ఉంటారు. అమ్మో, ఈ శ్రావణి చాలా వైలెంట్గా ఉంది. మీకేమన్నా తన క్యారెక్టర్ అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.